పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూలు సైడ్ లైన్ చేయడానికైతే ఈ యొక్క జగన్ గారి ప్యాలెస్కి రంపంతో కోసారనిపిస్తుంది. ఒకటి ఏంటంటే సుగాలి ప్రీతి గారి ఇష్యూ. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు చాలా యూజ్ చేసుకున్నారు ఆ యొక్క ఇష్యూని. ఏంటంటే నేను వచ్చే న్యాయం చేస్తాను, ఆడపిల్లలకు రక్షణ లేదు, నన్ను నమ్మండి అని ప్రతి ఒక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ఇంకోటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ. ఏంటంటే రక్తం మరిగిపోతుంది, లేదంటే ఉప్పు కారం రాసుకోండి వైసీపీ ఎంపీలు, నాకు ఒక్క ఎంపీ ఉన్నా నేను పోరాడేవాడిని, జైలుకి వెళ్తాను, ఉద్యమాలు చేసేవాడిని, అది ఇది ఎన్నో కవర్లు. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా అంత ఉండేది కాదు కాబట్టి ఇవన్నీ సేవ్ అయ్యి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి ఇంక ఈ అపవాదంతా పక్కకు తోయడానికి ఆ యొక్క ప్యాలెస్లో మీకు క్లియర్ కట్గా మీకు ఈ పైన చూపిస్తున్నాను చూడండి. క్లియర్ కట్గా రంపంతో కోసినట్టు క్లియర్ కనిపిస్తుంది. ఆ కోసింది న్యూటన్ లా ప్రకారం కింద పడాలి కానీ సైడ్కి అయితే పడదు కదా. ఎందుకంటే లోపల అంత గాలి రాదు కదా, గాలి వచ్చి సైడ్ పడే అంత ఏం ఉండదు అక్కడ. సో కేవలం ఈ అపవాదులన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి జగన్ గారి మీద ఇప్పుడు ఇష్యూని మళ్ళిస్తే అందరూ దాని మీద పడతారు, ప్యాలెస్ సరిగ్గా కట్టలేదు అన్న దాని మీద పడతారని చెప్పి ఆ సైడ్ ట్రాక్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట.